ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పట్నం పిల్ల మనీషా. నా ఛానల్లో నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిందండి. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అలా అయింది. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి డైరెక్ట్గా మమ్మల్ని తీసుకువెళ్తానన్నారు. ఇలా జస్ట్ కొంచెం మెయిన్ రోడ్ మీదకి రమ్మన్నారు అన్నమాట. అందుకని మేము నడుచుకుంటూ వెళ్తాం. పైనుంచి కిందకి వచ్చేసరికి ఫుల్ స్వెట్ అయితే పట్టేసింది. చాలా వేడిగా ఉందండి. 2 days నుంచి హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉందన్నమాట. మాకు ఇలా రోడ్ క్రాస్ చేయగానే ఇక్కడ మాకు పార్క్ ఉంటుంది దగ్గరే. ఎక్కువగా ఇక్కడికే వస్తామన్నమాట. పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటాను. ఇలాగ వచ్చేసారు ఈయన. ఎక్కడ వచ్చేసారని మేమైతే కంగారు పడుతూ వచ్చాం, కానీ జస్ట్ మేము వచ్చిన తర్వాతే వచ్చారు. మా అమ్మాయి పిలకలు చూసారా, భలే ఉన్నాయి కదా. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు వేసానమాట అవి. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదండి. ఆల్రెడీ మీకు thumbnail చూసుంటే అర్థమై ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తాను అనమాట. ఎందుకంటే ఒక 9 months బిఫోర్ ఒక చిన్న సర్జరీ అయితే జరిగిందండి నాకు. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఒక 6 months తర్వాత ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి సరిపోతుంది అన్నారు. కానీ మేము అలా అశ్రద్ధ చేసాను. గుర్తొస్తుంది కానీ వెళ్ళట్లేదు. పర్లేదులే, బాగానే ఉంది కదా అని అనుకుంటున్నాం. ఇంక మా హస్బెండ్కి ఆఫీస్లో ఉండగా గుర్తొచ్చిందంటే ఇంక వెంటనే అపాయింట్మెంట్ తీసి ఫోన్ చేసి చెప్పారు, ఈవినింగ్ వెళ్ళాలి హాస్పిటల్కి, రెడీగా ఉండమని. ఇంక అందుకే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఎందుకు తీస్తుంటే వీడియో ఎందుకు తీస్తున్నావు అని అన్నారు. కానీ మా ఆయన ఎంతే చూపిందాం ఇక్కడ ఎలా ఉంటుంది హాస్పిటల్లో, మనకి ఫీజు అది ఎలా ఉంటుంది ఏంటి అని చూపిందామని తీసాను అంతే. ఇదేనండి నేను వచ్చిన హాస్పిటల్ అయితే. ఇంకా మేము మాస్కులు అవి పెట్టుకుని ఇంకా లోపలికి వెళ్తున్నాం. మాస్కులు పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, అందరికీ జ్వరాలు కొంచెం దగ్గుల కింద ఉంటున్నాయి అన్నమాట. ఇంకా అందుకనే మాస్కులు అవి పెట్టుకుని వెళ్తాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇదే అండి రిసెప్షన్. మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా, కన్సల్టేషన్ ఫీజు అది పే చేసేస్తే మనకు ఒక స్లిప్ ఇస్తారు. అక్కడ ఎదురుకుండా కనిపించి చూసారా, అదే ఫార్మసీ మాట, అక్కడే ఉంటుంది. ఇంకా అది తీసుకుని మేము 2nd floorకి వెళ్ళాలి. ఇది లిఫ్ట్. మేము ఎప్పుడు లిఫ్ట్ ఎక్కం, ఇలా స్టెప్స్ మించి వెళ్ళిపోతాం. ఈ పక్కన ఎప్పుడు ఇక్కడ ఈ వెయిట్ మిషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు వచ్చిన హాస్పిటల్కి ముందు వెయిట్ మాత్రం చెక్ చేసేసుకుంటామండి అందరూ. నాకైతే ఎలాగో లోపల చూస్తారు కదా, నేను చూసుకోలేదన్నమాట. వీళ్ళు చూసుకున్నారు వెయిట్. మా వాడు అమ్మ నేను పెరిగానా తగ్గానా అని అడుగుతున్నాడు. ఎప్పుడు అలాగే ఉంటాడు, పెరగడో తగ్గడో, ఎప్పుడు అదే వెయిట్. మా అమ్మాయి ఏమో వాళ్ళ డాడీని అడుగుతుంది, వెయిట్ పెరిగానా తగ్గానా. ఈ పేపర్ ఏంటంటే మనం ఓపీ తీసుకుంటే ఒక బిల్ ఇస్తారు కదా, అది ఇక్కడ డబ్బులు అయితే 7 BD అవుతుంది. మన ఇండియా డబ్బులు వచ్చేసి ఒక 1500 అలా ఉంటుంది. మేమైతే ఒక 3 BD కడితే సరిపోతుందండి. మాకు కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది. లేకపోతే ఇక్కడ హాస్పిటల్కి వచ్చామంటే చాలా డబ్బులు అయిపోతాయండి. నాకు వెంటనే చూసేశారు డాక్టర్ గారు. నెంబర్ వెంటనే వెళ్ళగానే వచ్చేసింది. బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు అన్నమాట. అందుకని అక్కడ మళ్ళీ మా ఆయన స్లిప్ తీసుకుంటున్నారు. వీళ్ళకి హాస్పిటల్కి రాగానే ఎంత దాహం వేసి వస్తుందో తెలియదు. ఎప్పుడు వచ్చినా ఒక 2-3 గ్లాసులు ఇక్కడ వాటర్ తాగుతారు. కొత్తగా పెట్టారు ఇది, అది ఎలా ఓపెన్ చేయాలో తెలియక అక్కడ క్లీనర్ ఒక ఆయన ఉంటే ఆయన అడిగారు అన్నమాట. ఆయన చెప్పారు, పట్టుకుని ఇద్దరు తాగేస్తున్నారు. ఇంకా ఇదైతే 2 days అండి. ఇది ఫస్ట్ డే అనమాట. నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను కదా, ఆ రిపోర్ట్ నెక్స్ట్ డే వస్తుంది అన్నారు. నెక్స్ట్ డే కూడా వెళ్ళామండి. ఇలా మనకి ఎక్కడ పడితే అక్కడ ఇలా శానిటైజర్స్ కూడా ఉంటాయి. ఇదేమో బ్లడ్ టెస్ట్ బిల్లు మాట. 28 BD అయింది, అంటే 7000 దాకా అయిందండి దగ్గరగా. అది కూడా మా కంపెనీ పే చేసేస్తుంది. ఇది అయితే ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళామన్నమాట రిపోర్ట్స్ తీసుకోవడానికి. ఇంకా అప్పుడు వీడియో తీయలేదండి. ఇంకంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. జస్ట్ విటమిన్ టాబ్లెట్స్ అయ్యో ఇచ్చారు అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.